మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వెరీ గుడ్. నీ పేరేంటి? డాన్సీ. నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఏ స్కూలు? ఆదిత్య స్కూల్. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. ధ్యానం ఏ విధంగా చేయాలి? హాయిగా కూర్చొని చేతి వేళల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మరి నువ్వు ధ్యానంలోకి ఎలా వచ్చావు? మా అమ్మ చాలాసార్లు మెడిటేషన్లో కూర్చోబెట్టేది. నేను కూర్చొనేదాన్ని కాదు, దొంగ చూపులు చూసేదాన్ని. మా చెల్లి చిన్నది కదిపేస్తూ ఉండేది. మేము కొంచెం ఎదిగిన తర్వాత నన్ను దూరంగా మా చెల్లిని దూరంగా కూర్చోబెట్టింది. మేము మెడిటేషన్ ఇప్పుడు బాగా చేస్తున్నాం. ఇలాగే మా అమ్మ ఒక అలవాటు కూడా చేసింది. రోజు పొద్దున్న సాయంత్రం స్నానం అయిపోయిన వెంటనే మెడిటేషన్లో కూర్చోబెడుతుంది. మరి ధ్యానం వల్ల లాభాలేంటి? ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి. ఇంకా చదువు బాగా వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, స్కూల్లో అన్నింటిలోని ఫస్ట్ వస్తాం, బోల్డ్ అన్ని ప్రైజులు వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. మరి నువ్వు శాకాహారివేనా? అవును. శాకాహారిగా ఏ విధంగా మారావు? మా అమ్మ చాలాసార్లు చికెన్ తినొద్దంది, చేప తినొద్దంది, మేక తినొద్దంది, ఇలా అన్నీ చెప్పేది. అప్పుడు నేను ఏమడిగానంటే అమ్మని, అమ్మాయి ఎందుకు తినకూడదు అని అడిగితే, మరి నీకు చెలిగిలితే నీకు నొప్పి వస్తుంది కదా, మరి ఆటలకి బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది కదా అని చెప్పింది. నేను ఇంకోసారి తిన్ను అని చాలాసార్లు చెప్పేదాన్ని. మర్చిపోయి తాతండి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి చికెన్ని ఆమ్లెట్ తినేసాను. అప్పుడు మా అమ్మ రూమ్లోకి తీసుకొచ్చి, బంగారు తల్లి ఎందుకు తిన్నావమ్మ, తినొద్దని చెప్పాను కదా, సారీ అమ్మ, నేను ఇంకోసారి తిన్ను. మా అమ్మ చెప్పింది ఇంకా గుర్తుండిపోయి నేను ఇంకెప్పుడు తినలేదు. మా డాడీ పెట్టినా కూడా, మా నాన్నమ్మ పెట్టినా కూడా, మా తాతని పెట్టినా కూడా నాకు వద్దు అని చెప్పేదాన్ని. మరి మీ అమ్మ శాకాహారం గురించి ఏమైనా కథలు చెప్పేదా నీకు? చెప్పేది, బాబు కోడి కథ. ఆ కథ ఒకసారి మా గురించి చెప్తావా మళ్ళీ? అనగనగానంట ఒక ఊరిలో ఒక పెద్ద పెంకుటిల్లు ఉందంట. ఆ పెంకుటింట్లోనంట ఒక బాబు, ఒక అమ్మ, ఒక నాన్న ఉండేవారంట. బాబుకి ఆడుకోవడానికి ఎవరు లేరని చిన్న కుక్క పిల్లని తెమ్మన్నానంట. నాన్న నాకు ఆడుకోవడానికి ఎవరు లేరు, చిన్న కుక్క పిల్లని కొనండి అంటాడు బాబు. అంటేని సరే వెళ్దాం పదా అని అంటారు వాళ్ళ డాడీ. వెళ్ళే దారిలోనే కోడి పిల్లలు పుట్ట కనిపిస్తుంది. నాన్న నాకు కుక్క పిల్ల వద్దు, కోడి పిల్ల కావాలి అంటాడు బాబు. అంటేని సరే వాళ్ళు తెచ్చుకొని పింక్ కోడి పిల్లలతో పెంచుకుంటున్నారు. బాబు దాంతో హాయిగా ఆడుకుంటున్నాడు. కొన్ని రోజులు అయ్యాక అది పెద్దదైపోయింది. బాబు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. బాబు దాంతో ఆడుకోవడం చూసి బాబు దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు దాంతో ఏడుకు ఆడుకుంటున్నావు. అప్పుడు బాబు అంటాడు, ఇది నా బెస్ట్ ఫ్రెండ్, నా చెప్పిన మాట వింటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, వెనక్కి వెళ్ళమంటే వెళ్తుంది, ఎద్దరికి రమ్మంటే వస్తుంది, నాతో చాలా బాగా ఆడుకుంటుంది. అప్పుడు చుట్టాలు లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మాళ్ళ డాడీతో, మీరు దాన్ని కోసుకుని తినేయండి, భలే ఉంటుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత బాబు బయట నుంచి విని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ దాన్ని కోసుకుని తినొద్దు, అది ఎప్పుడైనా మనల్ని ఏమైనా చేసిందా, అది మనల్ని ఏమైనా చేద్దాం, దాన్ని మనల్ని ఏమైనా చేద్దాం అని చెప్తాడు బాబు. మనం కోసుకుంటే మనకే నొప్పి వస్తుంది కదా, మరి ఆటలకి కోస్తే ఆటలకి బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది కదా అని చెప్తాడు బాబు. ఏడుస్తా చెప్తాడు. వాళ్ళ అమ్మకు కూడా ఏడుపు వచ్చేసి జ్ఞానోదయం అయ్యి, అవును నిజమేదా, దాన్ని కోసుకుని తింటే నొప్పి వస్తుంది, చాలా బ్లడ్ వస్తుంది కదా అని చెప్పి అలా అమ్మ కూడా శాకాహారంలోకి మారిపోయి హింసని విడిచిపెట్టేశారు. వెరీ గుడ్. అసలు హింస అంటే ఏంటి? ఏదైనా చంపుకొని తినడం, మరియు మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా ఎవరినైనా బాధ పెట్టినా అది కూడా హింసే. మరి నీకు గాంధీ గారి గురించి ఏమన్నా తెలుసా? నీకు 2 మాటలు తెలుసు. ఆ 2 మాటలు ఏంటి? గాంధీజీకి దండ వేసి పూజ చేయడం కాదు, గాంధీజీ చెప్పిన మాటలను ఆచరించాలి. ఆ మాటలు ఏంటో తెలుసా నీకు? తెలుసు.
ఒకటి అహింసో పరమో ధర్మ, రెండు ధర్మో రక్షిత రక్షిత. అహింసో పరమోధర్మ అంటే ఏంటి అసలు? మనల్ని మనం ప్రేమించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం అంటే ప్రతి కోడిని, ప్రతి చేపని, ప్రతి మేకని, ప్రతి జీవిని ప్రేమించాలి. మరి ధర్మో రక్షిత రక్షిత అంటే? ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.